హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే, నాకు తెలిసి మీలో చాలామందికి ఈ అమ్మవారు ఇక్కడ ఉందని గానీ, లేదంటే ఆవిడకి అంత మహిమలు కూడా ఉన్నాయని నాకు తెలిసి మీకు తెలియకపోయి ఉండొచ్చు. సో, నేనైతే ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నానండి. సో, నేను ప్రతి సంవత్సరం ఇక్కడికెళ్తాను. అదెక్కడ అంటే, మన శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో కమ్మసిగడం గ్రామంలో అమ్మవారి పేరు మహాలక్ష్మి అమ్మవారండి. సో, నాకు లాస్ట్ 4, 5 ఇయర్స్ బ్యాక్ తెలిసింది. ఇలా ఒక అమ్మవారు ఉన్నారు. సో, ఇక్కడ ఇలా ఒక 3 డేస్ ఉత్సవం జరిపిస్తారు. మనం ఒకసారి వెళ్దామని మేము మామూలుగా వెళ్ళాము. సో, వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా నేను అనుకున్నది అనుకున్నట్లు ప్రతి సంవత్సరం కూడా నాకైతే జరుగుతుంది. సో, మీరు కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని అక్కడ అమ్మవారి మహిమని పొందుతారని ఆశిస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా మార్పండి. ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మా లైఫ్‌లో వచ్చిన మార్పు నిజంగా మేము ఊహించలేము. సో, అయితే అమ్మవారి యాత్ర ఉత్సవం ఏదైతే ఉందో ఇది 3 రోజులు విపరీతంగా జనాలతో, విపరీతమైన హంగుబంగులతో, రకరకాల ప్రోగ్రామ్స్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కొన్ని వేల మంది జనాలు ఈ అమ్మవారి జాతరకైతే రావడం జరుగుతుందండి. సో, నేనైతే సడన్‌గా వెళ్ళాను. ఈ సంవత్సరానికైతే నాకు తెలిసి ఈ కొంత వీడియో మాత్రమే తీయగలిగాను. సో, నెక్స్ట్ ఇయర్ మాత్రం మీకు తప్పకుండా ఈ ఈ ఉత్సవం మొత్తం చూపిస్తానని ఆశిస్తున్నాను. సో, దీంతో పాటు నాకు వీలున్న ఒకరోజు ప్రశాంతంగా ఉన్న అమ్మవారిని మీకు తప్పకుండా వీడియోలో దర్శింపచేస్తానని అనుకుంటున్నాను. సో, ఇదండి ఈ అమ్మవారి విశేషాలు. అయితే ఈ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షం నాతో పాటు మీరు కూడా పొందాలని, మీరు కూడా అనుకున్నవి అనుకున్నట్లు జరిపించుకుంటారని ఆశిస్తున్నాను. సో, నాకైతే ఇది ఒక ఆనవాయితీలా వచ్చేసింది. ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీరని అమ్మవారికి సమర్పించి దండం పెట్టుకొని వస్తే కానీ ఆ ఇయర్ అంతా హ్యాపీగా ఉన్నట్లు అనిపించదు. సో, అదండి అమ్మవారు. సో, మీరు కూడా వెళ్తారని ఆశిస్తున్నాను. సో, తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఈ అమ్మవారి జాతర అనేది జరుగుతుంది. అయితే మనకు జరిగిన మంచి మన ఫ్యామిలీ అందరితో చెప్పుకోవాలట. సో, గత 4 సంవత్సరాల నుంచి నేను మా ఫ్యామిలీ అందరికీ చెప్తున్నాను. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ. సో, నాకు ఏదైతే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరందరూ కూడా నా ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ వారికి మంచి జరగాలని మీకు ఈ వీడియో గురించి చెప్పాను. మీరు కూడా చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారని, అలాగే అమ్మవారి కరుణా కటాక్షం పొందుతారని ఆశిస్తున్నాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.